వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. నేను వెంకట్. టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్, పోక్సో కేసులో బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి మొత్తం 3 రోజుల పాటు తమ కస్టడీలో విచారించనున్నారు. ఈ మేరకు కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. దీంతో చర్లపల్లి సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్న భగీరథ్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు భగీరథ్కు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. టాప్ 4లో రెండో టాపిక్, రెక్కలు ముక్కలు చేసుకుని అప్పులు చేసి ఇంటిళ్లపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కనికరం లేని కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంటా పెట్టాల్సిన వడ్లు అకాల వర్షాలకు కండ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. టాప్ 4లో మూడో టాపిక్, తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చింది. వచ్చే 2-3 గంటల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. టాప్ 4లో నాలుగో టాపిక్, కర్ణాటక రాజకీయ ముఖచిత్రం మరోసారి మారబోతుంది. కాంగ్రెస్ అధిష్టానంతో ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేపు తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈ నాటకీయ పరిణామాలతో కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టాప్ 4లో టాప్ హెడ్లైన్స్ చూస్తే, పోలీసుల కస్టడీలో పోక్సో నిందితుడు బండి భగీరథ్ 3 రోజుల పాటు విచారణ. టాప్ 2 హెడ్లైన్, కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లు, కొనుగోలులో జాప్యంతో ధాన్యం వర్షార్పణం. టాప్ 3 న్యూస్, తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్, రాగల 3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు. టాప్ 4 న్యూస్, కర్ణాటకలో హై వోల్టేజ్ పొలిటికల్ ఈక్వేషన్స్, రేపు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని ప్రచారం.